సిరివెన్నెల ఇది కేవలం సినిమా పేరు కాదు. సినిమా సాహిత్యాన్ని కొన్నేళ్ల పాటు శాసించిన సాహిత్య రచయిత ముందు పేరు. ఈయన పాటలు మాత్రమే రాయలేదు, పాటలో పాఠాన్ని రాశారు. పక్కపక్కనే అక్షరాలు నిలిపి ఉంచినా అర్థం ఉన్న ఓ పదము కానిదే అర్థముండునా అని అడిగినట్లు ఆయన రాసిన ప్రతి పాటలో అర్థముంటుంది, పరమార్థము ఉంటుంది. సినిమాలో సన్నివేశాన్ని తీసి చదివిన అది మా నిజ జీవితానికి అర్థం పడుతుంది. ప్రతి సన్నివేశానికి ఆయన అందించే సాహిత్యం వింటే అనుభవించి రాసారేమో అనిపిస్తుంది. అనాదిగా బ్రతకడంలో కూడా ఆనందం ఉంటుందని ఆయన సాహిత్యం వింటే అనిపిస్తుంది. సూర్యుడికి నాన్నుంటే స్కూల్లో పెడతానంటే పగలైనా వెలుతురు వస్తుందా? జాబిల్లికి అమ్ముంటే ఒళ్ళో జోకొడుతుంటే రాత్రిరేల వెన్నెల కాస్తుందా అనే ప్రశ్నతో ఆలోచనలో పడేస్తారు. ఆడిందే ఆటంట, పాడిందే పాటంట, ఆపేందుకు అమ్మా నాన్న లేరంట అంటూ అనాలతో పాడిస్తారు. ప్రేమంటే ఏమంటే చెప్పేసే మాటుంటే ఆ మాటకి తెలిసేనా ప్రేమంటే అని మనల్ని ప్రశ్నించి, అది చరితలు సైతం చదవని వైనం, కవితలు సైతం పలకని భావం, సరిగమలెరుగని మొదరిమ ప్రేమంటే అని ప్రేమకు ఒక నిర్వచనాన్ని ఇస్తారు. సముద్రమంతా నా కన్నుల్లో కన్నీటి అలలవుతుంటే, ఎడారి అంతా నా గుండెల్లో నిట్టూర్పు సెగలవుతుంటే అని ప్రేమలోని విరహాన్ని చెబుతారు. అమ్మకు అయ్యకు చుట్టం కాకపోయినా మనకు అన్ని అదే అవుతుందని మనీ వాల్యూ చెబుతారు. సున్నిపిండిని నలచి చిన్నారిగా మలచి సంతసాన మునిగింది సంతులేని పార్వతి, సుతుడన్న మతిమరచి శూలాన మెడవిరిచి పెద్దరికము చూపే చిచ్చుకంటి పెనిమిటి ప్రాణపతి నంటుందా బిడ్డగతి కంటుందా అని సినిమా సన్నివేశానికి వినాయకుని కథను జోడించి చెప్పడం ఆ కళానికే చెందింది. ఇలా ఉదాహరణలు చెప్పడానికి ఎన్నో వందలు. సినిమా కోసం పాటలు రాయడం ఒక ఎత్తు, కానీ ఒక పాటను పెట్టుకోవడం కోసం సినిమా తీయడం మరొక ఎత్తు. జగవంత కుటుంబం నాది అనే పాట కోసమే కృష్ణవంశీ చక్రం సినిమాను తీశారంటే అది సిరివెన్నెల గారి సాహిత్యానికి ఉన్న స్థాయి. మాటల్లో చెప్పలేని ఎన్నో ఎమోషన్స్లను, ఫీలింగ్స్ను ఆయన పాటల్లో చెప్పగలరు. 2 గంటల సినిమాను కూడా 4 లైన్స్లో చెప్పగలిగే సామర్థ్యం ఉన్న సాహిత్య రచయిత ఆయన. మన మధ్య భౌతికంగా లేకపోయినా ఆ పాట వినిపిస్తూనే ఉంటుంది, మనల్ని నడిపిస్తూనే ఉంటుంది. అందుకే ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి అని ఆయన పాట రాసినట్టు, ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఆయన లేరని మాటల్లో తలుచుకుందాం.